జియో వాళ్ళు ₹49కే అన్‌లిమిటెడ్ డేటా ఇస్తున్నారని జెప్పేసి, అది కూడా 1 డే వ్యాలిడిటీతో ఇస్తున్నారని జెప్పి ఇప్పుడైతే న్యూస్ ట్రెండింగ్‌లో జరుగుతా ఉంది. ఇందులో అసలు నిజమెంత? నిజంగానే ₹49కి అన్‌లిమిటెడ్ డేటా వస్తుందా లేదా అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. జియో వాళ్ళు ₹49కే అన్‌లిమిటెడ్ డేటా ఇస్తున్నారని చెప్పి మొన్నటి నుండి చాలా ఛానల్స్‌లో అయితే ఈ విధంగా చూపిస్తున్నారు. మనం ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, చాలా ఛానల్స్‌లో ఇలా చూపించారు. బట్ ఇందులో జియో వాళ్ళు ₹49కి అన్‌లిమిటెడ్ డేటా అయితే ఇవ్వడం లేదు. అసలు ఈ ₹49 ప్లాన్ గురించి నేను ఇంతకుముందు దాదాపు 11 నెలలకు ముందే మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను. బట్ ఈ వీడియో ఇప్పుడెందుకు, అంటే ఈ న్యూస్ ఇప్పుడెందుకు వైరల్ అవుతుందో నాకైతే తెలియడం లేదు. ₹49 ప్లాన్ అనేది ఇది ఇప్పుడు వచ్చినది కాదు. ఎప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అయిందో అప్పట్లోనే మనకు వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో కూడా నేనైతే మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ నేను ఇప్పుడు కానీ అన్‌లిమిటెడ్ ఆన్ చేశారేమో మళ్ళీ అని చెప్పేసి నేను చెక్ అయితే చేశాను. ఇక్కడ ఒకసారి చూడండి, నేను ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళి చెక్ చేశాను. చెక్ చేస్తే మనకు ఇక్కడ క్రికెట్ ఆఫర్ అన్‌లిమిటెడ్ డేటా అని చెప్పి మనకు కొన్ని ప్లాన్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది జియో వాళ్ళు. ఇక్కడ మనం చూస్తే ₹49కి మనకు 1 డే వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ డేటా అని చెప్పేసి మనకి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మనము ఇది నేను చెప్పాను కదా, ఇది వచ్చేసి ఆఫర్ వచ్చేసి క్రికెట్ ఎప్పుడైతే ఐపీఎల్ క్రికెట్ మ్యాచింగ్ వచ్చిందో అప్పుడు వచ్చిన ప్లాన్ అనమాట ఇది. అప్పటి నుండి ఈ ప్లాన్ ఇలాగే ఉంది. కాకపోతే ఇప్పుడు రీసెంట్‌గా న్యూస్ ఏమని ట్రెండ్ అవుతుంది అని అంటే కొన్ని ఛానల్స్‌లో చెప్తున్నారు. ఏమని అంటే ₹49కే అన్‌లిమిటెడ్ డేటా 1 డే వరకు అంటున్నారు. బట్ ఇక్కడ వాళ్ళు జియో వాళ్ళు మనకు 1 డే వరకు అన్‌లిమిటెడ్ డేటా అయితే ఇవ్వడం లేదు. మనం ఒకసారి ఇక్కడ కింద ₹29 ప్లాన్ అలాగే ₹19 ప్లాన్ చూస్తే మనకు ఇవి 2 డేస్ వ్యాలిడిటీ, 1 డే వ్యాలిడిటీతో అయితే ఉన్నాయి. ఇంతకుముందు మనకు ఇవి బేస్ ప్లాన్ వ్యాలిడిటీతో అయితే వచ్చేవి. ఈ మధ్య కాలంలో రీసెంట్‌గా ఇవి కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ కింద చూడొచ్చు ఇంకా మనము ₹11కి 1 అవర్ అన్‌లిమిటెడ్ అని. ఇది మాత్రం అయితే మనకు 100% 1 అవర్ అన్‌లిమిటెడ్ డేటా అయితే వస్తుంది. ఇక ₹49 ప్లాన్ మాత్రం మనకు అన్‌లిమిటెడ్ డేటా అయితే రావడం లేదు. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్లాన్ అయితే మనము ఏదైతే అన్‌లిమిటెడ్ డేటా అని ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు అంటే వ్యూ డీటెయిల్స్ పైన డైరెక్ట్గా బై అయితే చేయకూడదు. మనం వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ప్యాక్ వ్యాలిడిటీ 1 డే అని వస్తుంది. టోటల్ డేటా చూడండి మీరు, ఇక్కడ ఓన్లీ 25 GB డేటా అయితే రావడం జరిగింది. అంటే 1 డే వ్యాలిడిటీతో మనకు 25 GB డేటా అయితే వస్తుంది. అంతేగాని మనకు అన్‌లిమిటెడ్ 1 డే వరకు అన్‌లిమిటెడ్ డేటా అయితే రాదు. ఇది చాలామంది చూసుకోకుండా ఏం చెప్తున్నారంటే పైన చూసేసి వెంటనే అన్‌లిమిటెడ్ డేటా అని చెప్పేసి ఫిక్స్ అయిపోతున్నారు. జియో వాళ్ళైతే ₹49కి మనకు 1 డే వరకు అన్‌లిమిటెడ్ డేటా అయితే ఇవ్వడం లేదు. ఓన్లీ 25 GB డేటా అయితే ఇస్తున్నారు. నేను ఇప్పుడు రీసెంట్‌గా చూశాను, చాలా ఛానల్స్లో అయితే కొన్ని ఛానల్స్లో అన్‌లిమిటెడ్ డేటా ఇస్తున్నారని చెప్పేసి జియో వాళ్ళు ఆఫర్, బంపర్ ఆఫర్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. బట్ వాళ్ళందరూ సరిగ్గా చూశారో లేదో నాకైతే తెలియదు. మీరు ఒకసారి కావాలంటే మీరు ఆ ప్లాన్ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేసి చూడండి. క్లిక్ చేస్తే మనకు ఓన్లీ 25 GB డేటా మాత్రమే చూపిస్తుంది. కాబట్టి ఇది మీరు గమనించండి. అన్‌లిమిటెడ్ డేటా వస్తుందని చెప్పేసి 49తో రీఛార్జ్ చేసుకోకండి. మీకు 25 GB డేటా 1 డే వ్యాలిడిటీతో మీకు ఓకే అని అనిపిస్తే ₹49తో రీఛార్జ్ అయితే చేసుకోండి.